అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్లను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను. ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి పూర్వం ఎక్కడన్నా అన్యమతస్థులకి షాపు అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా. అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం, పూజిస్తాం. ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి, ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందువు కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? కానీ చట్ట సవరణ ఏం చెప్తుందండి? ఈ 1995 వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు. ఇది ధర్మమా? చెప్పండి, ఇది ధర్మం ఎట్లా అవుతుంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ముస్లిం మతాన్ని ఆచరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటిని గాలి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించడం పెద్ద ఏముంది? ఆల్రెడీ సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేశాడుగా. ఎలక్షన్ ముందేమో వేరే మతాలు అన్నాడు, ఇప్పుడేమో నాకు అందరూ ఒకటే అన్నాడు. అయ్యాక కాషాయ బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని చెప్పేశాడు కాబట్టి ఇష్యూ అదేం కాదు, దాని గురించి అతను లేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎలా ధర్మం? అంటే మసీదులు కానీ ముస్లింలందరూ కూడా ప్రార్థన చేసుకునే 5 పూట్ల నమాజ్ చేసుకునేటువంటి మస్జిద్ యొక్క ఆలనా పాలన, లేదా వాళ్ళు మరణిస్తే తీసుకెళ్ళి పూడ్చిపెట్టేటువంటి కబరస్థాన్ కానీ, లేదా అంటే దేవుడికి అపరిమితమైన భక్తులుగా మార్పు చెంది మనకు ఎలాగైతే స్వామీజీలాగా ఉంటారో వారిలాగే ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి దర్గాలు ఉంటాయో ఆ దర్గా ఆలనా పాలన కానీ వీటన్నిటిని చూడాల్సినటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డ్ సీఈఓకి ఉంటుంది. మరి ఆ సీఈఓ
ముస్లిమేతరుడు ఉంటే అది సహించే విషయమా? మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? ప్రతి మతానికి స్వేచ్ఛ ఉండాలి. అలాగే 1995లో వక్ఫ్ చట్టం రాసేప్పుడు కూడా కంపల్సరీ వక్ఫ్ సిఈఓ ముస్లిమే ఉండాలి అని చెప్పని, ఆ అధికారి కూడా ముస్లిమే ఉండాలని చెప్పని రాజ్యాంగంలో రాసుకున్నాం. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ చట్టం పుట్టేప్పుడు కూడా ఎండోమెంట్స్ చట్టంలో కూడా అదే రాసుకున్నాం. హిందూ ఎండోమెంట్ చట్టంలో ఏమని, హిందూ ఆస్తులు, దేవాలయాల ఆస్తులు కాపాడటానికి కానీ, లేదా చారిటబుల్ ట్రస్ట్ ఆస్తులు, హైందవ చారిటబుల్ ట్రస్ట్ అన్నీ కూడా ఆస్తులు కాపాడే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా హిందువులే ఉండాలి అని చెప్పి మనం దేవాదాయ ధర్మాదాయ చట్టంలో పొందుపరుచుకున్నాం కదా. మరి మనకుండే హక్కు వాళ్ళకుండే హక్కు ఎందుకు కాలు రాయాలి? వాళ్ళ మతాచారాల్లోకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్టుగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఎందుకు ఈ రకమైన దుశ్చర్యకి చేపట్టాలి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదొకటే కాదు, ఇవాళ మన దేవాదాయ కమిటీలు బోర్డులు ఉంటాయి, ఆలయ పాలక వర్గాలు, టీటీడీ కానీ లేదా మన ఊళ్ళో ఏ గుళ్ళో అయినా సరే, అది ప్రభుత్వ అజమాయిషిలో నడిచే ఏ గుడి అయినా, కనకదుర్గమ్మ వారి గుడి కానీ, లేదా ఏ గుడికి మల్లికార్జున స్వామి గుడి కానీ, లేదా ఇంకొక గుడి ఏదైనా, లేదా ధర్మాదాయ అంటే సత్రవులు కానీ, ధర్మాదాయ సంస్థలు కానీ, చారిటీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వీటన్నిటికి కూడా హిందూ ఆఫీసర్లే ఉంటారు. మరి అటువంటి దాంట్లో కమిటీలు కూడా మెంబర్లందరూ కూడా హిందువులే ఉంటారు. ఇప్పుడు టీటీడీ ఆలయ పాలకవర్గంలో అందరూ హిందువులే కదా, లేదా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో అందరూ కూడా హిందువులే కదా, లేదా ఆఖరికి ఏ చిన్న గ్రామంలో మంచి ఆదాయం ఉన్న టెంపుల్ ఉంటే, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అజమాయిషీలో ఉంటే మొత్తం అందరూ కూడా హిందువులనే కమిటీ మెంబర్లుగా వేస్తాం కదా. వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇవాళ ఆ కమిటీల్లో, వక్ఫ్ కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి అని చట్ట సవరణ చేస్తారు. అంతకతేమేమో అందరూ కూడా ముస్లింలే ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంటే 1995 వక్ఫ్ చట్టం, ఇవాళ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ చట్ట సవరణ ఏం చేశారా అంటే వక్ఫ్ బోర్డుల్లో కూడా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పి చట్ట సవరణ చేస్తారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కాదా? లేదా నైతికంగా ధర్మంగా ఆలోచించినా కూడా ఇది తప్ప ఒప్ప? తప్పే కదా. ఇది దేశానికి ఏ రకంగా ఉపయోగం అని నేను అడుగుతున్నాను. దేశానికి ఏ రకంగా ఉపయోగం? వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు కానోళ్ళు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డు సిఈఓ ముస్లిం కానోడు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులు నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు కూడా కాదు, ఉండాలి. ఎక్కడన్నా ముస్లిం ఆస్తులు ఉంటే వాటికి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కనుక ఎప్పుడైనా ఇదివరకు సంవత్సరం లోపు మాత్రమే డిస్ప్యూట్ రైజ్ చేయాలి. ఎక్కడన్నా ఉంటే కనుక డిస్ప్యూట్ ఉంటే, ఏదన్నా వక్ఫ్ ఆస్తితో ఎవరికన్నా అంటే గజెట్ డిక్లరేషన్ తర్వాత, అంటే